Let's all turn to Genesis. Genesis chapter 2, ఆదికాండము 2వ అధ్యాయము. We will see it from 18th verse to 25th verse. మరియు దేవుడైన యెహోవా అన్నాడు, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదును అనుకున్నాను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాను. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరే దానికి కలిగాను. అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులను సమస్త భూజంతువులకును పేరును పెట్టాను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగచేసి అతను నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాడు. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాడు. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమైందరు. అప్పుడు ఆదామును అతని భార్య వారిద్దరూ దిగంబరులుగా వారు సిగ్గు ఎరుగక నిండిది. చాలా. So we were seeing this Genesis chapter, right? ఈ జెనిసిస్ చాప్టర్ మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాము. సో ఈ యొక్క జెనిసిస్ చాప్టర్లో వీ హ్యావ్ ఫినిష్డ్ ద లాస్ట్ వీక్. గత వారం మనం ఏం చూసుకున్నామంటే వీ హ్యావ్ సీన్ ద లొకేషన్ వేర్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ యాడమ్. ఆదాం గారిని సృజించారు దేవాతి దేవుడు. ఆదాము గారిని సృజించిన తర్వాత ఆదాము గారిని ఏ ప్రదేశంలో ఉంచాలన్న అటువంటి ఏదైనా వనం గురించి మనము గత వారం ధ్యానించుకున్నాం. సో దేర్ వర్ 3 things that we have discussed. ఫస్ట్, ద క్రియేషన్ ఆఫ్ మ్యాన్, మనుషుని యొక్క సృష్టి. సెకండ్, ద లొకేషన్ ఆఫ్ మ్యాన్ టు రెసైడ్, మనుషుడు నివసించే అటువంటి స్థలము అయిన ఏదైనా వనం గురించి మనం ధ్యానించుకున్నాము. అండ్ ద ప్రొబేషన్ గివెన్ టు మ్యాన్, మనుషుడికి ఒక నియంత్రించబడిన ఒక ఆజ్ఞ కూడా అక్కడ మనకి ఈ 3 మనం ధ్యానించుకున్నాము. టుడే వీ విల్ సీ ద నెక్స్ట్ పోర్షన్ విచ్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ మ్యాన్, మనుషుని యొక్క బంధాలు, అటువంటి సంబంధాల గురించి ఈ దినము మనం ధ్యానించుకుంటాము. ద 4 things. ఫస్ట్ థింగ్ క్రియేషన్, సెకండ్ లొకేషన్, third probation, and the fourth we see it to be relation. See good rhyming కదా. yeah. సో ఈ విధంగా ఈ దినం మనము అటువంటి సంబంధాలు గురించి మనము ఈ యొక్క మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటాము. సో ఫస్ట్లీ, God has created everything in 6 days, and God has created as humans both man and woman, both male and female, పురుషుడును స్త్రీను 6వ దినమునే సృజించారు. It was on the 6th day he created both man and woman. ఆదాము అవ్వని దేవాతి దేవుడు 6వ దినమున సృజించాడు. ఇక్కడ 2వ అధ్యాయంలో అది మనకి మొట్టమొదటి అధ్యాయంలోనే కనిపిస్తుంది. ఆదికాండము మొట్టమొదటి అధ్యాయంలో 26వ వచనంలో మనం చూస్తాము, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. 27వ వచనము, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. బోత్ మేల్ అండ్ ఫీమేల్,
బోత్ మ్యాన్ అండ్ ఉమెన్ హీ హాస్ క్రియేటెడ్ ఇట్ ఆన్ ద 6th డే. ఇక్కడ మనకి ఏం చెప్పబడుతుందంటే ఈ 2వ అధ్యాయంలో వీఆర్ సీయింగ్ ద ఎక్స్ప్లెనేషన్, వీఆర్ సీయింగ్ ఇట్ టు బి బ్రీఫ్డ్. అంటే మనకి చెప్పబడింది మొట్టమొదటి అధ్యాయంలో, 2వ అధ్యాయంలో మనకు అది వివరించబడుతుంది. ఇట్ ఈస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ ఇన్ ద 2nd చాప్టర్. ఆ విధంగా మనము 2వ అధ్యాయంలో ఏ విధంగా మనుష్యుణ్ణి ఆయన ఆదాము గారిని సృజించారని మనం చూసుకున్నాం. అండ్ ఆ యొక్క ఏదైనా మనము ఆయన నివాసం ఉండే స్థలాన్ని ఏ విధంగా సృజించారనో మనం చూసుకున్నాము. ఈ దినము తనతో అటువంటి సంబంధంలో ఉండే స్త్రీ అయిన అవ్వగారిని ఏ విధంగా సృజించారన్నది మనం చూసుకుంటాము. ద క్రియేషన్ ఆఫ్ ఉమెన్, ద స్టార్టింగ్ ఆఫ్ రిలేషన్, సంబంధము, మొట్టమొదటి అటువంటి వివాహము, మొట్టమొదటి అటువంటి కుటుంబము గురించి మనము ఈ యొక్క దినము ధ్యానించుకుంటాము. వి సీ ఇన్ ద 18th verse, 18వ వచనం చూడండి నాతో పాటు. ఆదికాండము 2:18. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. సో our Lord is saying నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. We see God, whatever God has created, everything was created and God has seen it to be good. దేవుడు సమస్తముని సృజించి దాన్ని ఏమని చూశారు? మంచిదని చూచారు. ఆదాము అవ్వగారిని సృజించిన ఆ యొక్క మొట్టమొదటి అధ్యాయము 6వ దినమైన ఆ యొక్క 31వ వచనంలో కూడా మనం ఈ యొక్క మాట చూస్తాము. నాతో పాటు ఆదికాండము మొట్టమొదటి అధ్యాయము 31వ వచనం చూడండి. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. వెన్ గాడ్ హ్యాస్ సీన్ ఎవ్రీథింగ్ ఇట్ వాస్ సో గుడ్. అది చాలా మంచిదిగా ఉన్నట్టు దేవుడు చూశాడు. కానీ ఇక్కడ మనకి 2వ అధ్యాయం, ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనంలో మనం ఏం చూస్తామంటే నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అన్నది మనం చూస్తూ ఉన్నాం. అక్కడేమో దేవుడు సమస్తముని మంచిదిగా చూసి, ఇక్కడ నరుడు ఒంటరిగా ఉండటం మాత్రం మంచిది కాదన్నట్టు చూస్తూ ఉన్నాం. మనము అదేంటి, దేవుడు మంచిదిగా సృజించాడు, కానీ ఇక్కడ నరుడు గురించి చెప్పేటప్పుడు మాత్రము ఆయన ఒంటరిగా ఉండే విషయం మాత్రం మంచిది కాదని చెప్తున్నాడు అని చెప్పేసి మనం ఆలోచించినట్టయితే వీ షుడ్ రిమెంబర్ దిస్ ఈజ్ నాట్ ఆఫ్టర్ ద 6th day హ్యాస్ బీన్ ఫినిష్డ్. ఇట్ ఈస్ నాట్ బీయింగ్ సెడ్ ఆఫ్టర్ ద 6th day. ఇది 6వ దినము తర్వాత చెప్పబడుతున్నది కాదు, ఇది 6వ దినము జరుగుతున్నప్పుడు చెప్పబడుతున్న వాక్య భాగము. అర్థమైందా? ఎందుకంటే దేవుడు 6వ దినమున ఆదాము గారిని అవ్వగారిని ఇద్దరిని సృజించారు. సో ఇక్కడ వరకు మనము చూసిన వాక్య భాగం అంతా 2వ అధ్యాయంలో ఆదాము గారిని ఏ విధంగా సృజించారన్నదే మనం చూసుకున్నాము. ఇప్పుడు అవ్వగారు ఏ విధంగా సృజింపబడ్డారన్నది కూడా ఇప్పుడు మనము చూడబోతున్నాము. సో 6వ దినం అన్నది ఇంకా ముగియలేదు, 6వ దినం అన్నది జరుగుతూ ఉన్నది. 6వ దినమును మనకి దేవుడు ఈ యొక్క వాక్య భాగంలో వివరిస్తూ ఉన్నారు. అందుకని 6వ దినము సృజించే మధ్యన అక్కడ నరుడు ఒక్కడే సృజించినప్పుడు దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం చూచి అది మంచిది కాదని దేవుడు అవ్వగారిని సృజించిన తర్వాత మనకి ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనంలో చెప్పబడుతుంది, దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. వెన్ గాడ్ హ్యాస్ సీన్ ఇట్ వాస్ సో గుడ్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము 18వ వచనంలో. సో అందుకని ఇక్కడ నరుడు ఒంటరిగా ఉండటము దేవుడు చూచినప్పుడు అది మంచిది కాదని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నారు. అండ్ దాని తర్వాత ఏం చెప్తున్నారంటే వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. సో గాడ్ హ్యాస్ డిసైడెడ్ టు గివ్ హిమ్ ఏ హెల్పర్, సహాయకురాలు, సహకారి. వీ కెన్ సే దట్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్
ద మ్యాన్ ఫస్ట్ అండ్ నెక్స్ట్ హీ హాస్ క్రియేటెడ్ ద ఉమెన్. ముందుగా దేవాతి దేవుడు పురుషుణ్ణి సృజించాడు, పురుషునికి సహకారిగా స్త్రీను సృజించాడు. ఈ విషయం అన్నది మనము ఈ లోకంలో చాలా గమనిస్తూ ఉండాలి. చాలా ముఖ్యముగా దేవుడు నియమించిన విధానము, ఎందుకొరకు ఇటువంటి విధానాన్ని నియమించాడంటే దేవుని యొక్క సర్వజ్ఞానంలో వి బీయింగ్ వెరీ మైన్యూట్, వీ మే నాట్ నో, మనకి తెలియకపోవచ్చు. బట్ గాడ్ హూ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఆర్డర్, ఒక నియమము, ఒక నిబంధతకు దేవుడైన మన యొక్క దేవాతి దేవుడు ప్రతిదానికి ఒక విధానం అన్నది నెలకొల్పి ఉంచుతారు. మనం ఈ లోకంలో జీవిస్తున్నటువంటి గవర్నమెంట్ కిందైనా కావచ్చు, అధికారుల కిందైనా కావచ్చు, ప్రతిదానికి ఒక నియమము, నిబంధన మనకి కనపడుతూ ఉంటుంది. దేర్ ఆర్ ఆల్వేస్ దిస్ ఆర్డర్, దేర్ ఈస్ ఆల్వేస్ దిస్ లా అండ్ ఆర్డర్, రెండు మనకి ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. సో ఆర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ ఆర్డర్. ఒక విధానం అన్నది మన యొక్క దేవాతి దేవుడు మన కొరకు నెలకొల్పి ఉన్నారు. ఫర్ ద సేక్ ఆఫ్ టైం, సమయము మనకి ఎక్కువ లేదు కనుక వి విల్ సీ వన్ స్క్రిప్చర్, ఒక వాక్య భాగం మనం చూసుకుందాము. వేర్ పాల్ విల్ బి ఎగ్జార్టింగ్ ఇన్ 1 Corinthians 11th chapter, మొట్టమొదటి కొరింథీ 11వ అధ్యాయంలో మనకి అక్కడ చెప్తూ ఉంది. 7వ వచనం చూడండి, 7వ వచనము, 8వ వచనము, 9వ వచనము. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయు నయ్యున్నాడు కనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు కానీ స్త్రీ పురుషుని మహిమయై యున్నది. ఏలైనగా స్త్రీ పురుషుని నుండి కలిగెను గాని పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. See, when we read these verses, as we are the people of this world, ఈ లోకపరమైన వారము కనుక, ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కనుక, when we see our surroundings, ఈ చుట్టుపక్కన అటువంటి విషయాలన్నీ జరుగుతూ ఉండగా, there might be a chance that we get offended. ఈ వాక్యం చదివినప్పుడు మనకి కొద్దిగా ఇబ్బంది కలగచ్చు మనుషులుగా, కానీ దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ అవర్ గాడ్. మన యొక్క దేవాతి దేవుడు గొప్పవాడైన, అటువంటి సర్వజ్ఞాని అయిన మన యొక్క దేవాతి దేవుడు చెప్పిన ఇటువంటి గొప్ప మాటలు. దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ పర్పస్. వి బీయింగ్ ఫూలిష్, మనము సర్వజ్ఞానం లేని వారము, అల్పమైన జ్ఞానము కలిగిన వారము. బేసికలీ వీ కెన్ కాల్ అవర్ మూర్ఖులము, అంటే సర్వము తెలిసిన వారము కాదు, మనకి తెలిసినది చాలా కొద్దిగా. ఎందుకు దేవుడు ఇటువంటి విధంగా మనకి బోధిస్తున్నాడు అన్నది, ఏ విధంగా ఇటువంటి నియమాలు నియమించి ఉన్నాడని మనకి తెలియకపోవచ్చు. బట్ దేర్ వాజ్ ఎ బిగ్గర్ పర్పస్ దట్ గాడ్ హ్యాస్ ఇంటెండెడ్ ఫర్. దేవుడు దీనికి ఒక సర్వోన్నతమైన ఒక విషయము కలిగి ఉన్నారు. బోత్ మేల్ అండ్ ఫిమేల్, ఆదాము గారు అవ్వగారు, దే వర్ బీన్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వారూప్యంలోనే పురుషుడు స్త్రీ ఇద్దరు చేయబడ్డారు. దేర్ ఇస్ నో డిఫరెన్స్. తప్పుగా అర్థం చేసుకోమాకండి. దేర్ ఇస్ నో డిఫరెన్స్. పురుషుడు స్త్రీ ఇద్దరు ఎవరు రూపంలో చేయబడ్డారు? దేవుని రూపంలోనే చేయబడ్డారు, ఆయన యొక్క పోలికలోనే చేయబడ్డారు. పురుషుడు ఏ విధంగా అటువంటి జ్ఞానం కలిగి ఉన్నాడో స్త్రీ అటువంటి జ్ఞానమే కలిగి ఉన్నది. పురుషుడు ఏ విధంగా ఈ యొక్క లోకంలో పని చేసుకోగలడో స్త్రీ అదే విధంగా ఈ యొక్క లోకంలో అటువంటి పని చేసుకోగలదు. పురుషుడు ఏ విధంగా క్రియేటివిటీ ఉన్నదో, అంటే కొత్తగా సృష్టించేటువంటి ఆలోచన విధానం ఉందో, స్త్రీలు కూడా అటువంటి కొత్తగా సృష్టించగలిగే అటువంటి శక్తి కలిగిన వారే. సో దే వర్ బీన్ బోత్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పోలిక అంటే వీ హ్యావ్ దోస్ రిలేషన్షిప్స్. స్త్రీలకి పురుషులకి సమానంగా అటువంటి సంబంధాలు, బంధుత్వాలు, ప్రేమ, ఆప్యాయతలు కలిగి ఉంటాయి. దే బోత్ హ్యావ్ దట్ క్రియేటివిటీ. సృష్టించే తత్వము, అటువంటి నైజము మనుషుల్లో ఇద్దరికి సమానంగా ఉంది.
దే బోత్ ఆర్ క్యాపబుల్ టు డూ మెనీ థింగ్స్. దే కెన్ కమ్యూనికేట్. వారు ఒకరితో ఒకరు సంభాషించుకోగలరు, ఒకరితో ఒకరు మాట్లాడుకోగలరు. దే బోత్ హ్యావ్ మెనీ యాట్రిబ్యూట్స్ దట్ ఆర్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రూపములో చేయబడిన ఇద్దరు సమానంగా ఉన్నారు. బట్ దేర్ ఈస్ ఎ స్మాల్ డిఫరెన్స్ వేర్ ఇట్ సేస్ 7వ వచనంలో, పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు గనుక man is image of God and also they are the glory of God. దేవుని యొక్క స్వారూప్యంలో ఉన్నారు, దేవుని యొక్క పోలికలో ఉన్నారు, దేవుని యొక్క మహిమ అయ్యి కూడా వీళ్ళు ఉన్నారు. బట్ కమింగ్ టు ది ఉమెన్, స్త్రీలు ఇక్కడ దే ఆర్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పోలికలోనే ఉన్నారు. బట్ దాని తర్వాత క్రింది మాటలు చూడండి, స్త్రీ ఎవరి మహిమై ఉన్నది? స్త్రీ పురుషుడి యొక్క పురుషుని మహిమై ఉన్నది. ఉమెన్ ఈజ్ ద గ్లోరీ ఆఫ్ మ్యాన్. మ్యాన్ ఈజ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ఉమెన్ ఈజ్ ద గ్లోరీ ఆఫ్ మ్యాన్. బట్ బోత్ ఆర్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వారూప్యంలోనే చేయబడ్డారు, దేవుని యొక్క పోలికలోనే చేయబడ్డారు. మనుష్యుడు దేవుని యొక్క మహిమై ఉన్నాడు, స్త్రీ పురుషుని యొక్క మహిమై ఉన్నది. వి సీ దిస్ ఆర్డినెన్స్, వి సీ దిస్ ఆర్డర్ దట్ గాడ్ హ్యాస్ గివెన్. పురుషుడు హీ ఈజ్ బీన్ గివెన్ ద హెడ్షిప్. అంటే బీయింగ్ ఇన్ ఎ ఫ్యామిలీ, ఒక కుటుంబంలో పురుషుడు ఎప్పుడు, భర్త కానీ తండ్రి కానీ ఎప్పుడు హీఈస్ ఇన్ ఏ పొజిషన్ ఆఫ్ హెడ్, తలస్థానంలో ఆయన ఉన్నాడు. బికాస్ హీఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహిమై ఉన్నారు కనుక. అండ్ ద నెక్స్ట్ పొజిషన్ ఈజ్ బీన్ గివెన్ టు ద ఉమెన్. స్త్రీకి తర్వాతి యొక్క స్థానము ఇవ్వబడుతూ ఉన్నది. ఎందుకంటే తను దేవుని యొక్క పోలికలో చేయబడి ఉన్న పురుషుని యొక్క మహిమై ఉన్నది కనుక దేర్ ఇస్ దిస్ ఆర్డినెన్స్, దేర్ ఇస్ దిస్ ఆర్డర్ ఫర్ ఎ ఫ్యామిలీ టు ఫాలో. ఒక విధానము దేవుడు నియమించి ఉన్నాడు. వెనెవర్ దిస్ ఆర్డినెన్స్ డిసపియర్స్, వెనెవర్ దేర్ ఇస్ దిస్ ఆర్డినెన్స్, this way of living gets affected, we see much more chaos in this world. ఈ లోకంలో చాలా విధమైన విచిత్రమైన సంబంధాలు ఈ లోకంలో చూస్తూ ఉంటాము. ఇటువంటి విధానము దేవుడు చెప్పినటువంటి ప్రణాళిక కాకుండా వేరే లోకపరమైన ఈ యొక్క విధానం అన్నది కోల్పోతే, ఆ యొక్క స్థానాలు, పురుషుని యొక్క స్థానము స్త్రీ యొక్క స్థానము, స్త్రీ యొక్క స్థానము పురుషుని యొక్క స్థానము, ఈ విధంగా మారిపోతే ఈ లోకంలో ఈ లోకంలో మనం చూస్తాం కదా. మొట్టమొదటిది వి సీ దాట్ దెర్ ఆర్ మెనీ డివోర్సెస్ హ్యాపనింగ్. చాలా విడాకులు చాలామందికి జరుగుతున్నాయి. దెర్ ఈస్ దిస్ ఇల్లీగల్ లివింగ్, అక్రమంగా జీవించేవారు చాలామంది ఉన్నారు. దెర్ ఈస్ దిస్ అడల్టరీ దట్ ఈస్ గోయింగ్, వ్యభిచరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. దెర్ ఈస్ దిస్ స్ట్రగల్ అండ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద పీపుల్. ఆ యొక్క మనుషుల మధ్యన, ఆ యొక్క కుటుంబాల్లో విచ్ఛిన్నమైపోయి, విడిపోయి, చిరిగిపోయేగా చాలా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఫర్ దట్ రీజన్ వాట్ వీ ఆర్ టు బీ యాజ్ ఎ క్రిస్టియన్ ఈజ్ టు, యాజ్ ఎ క్రిస్టియన్ వీ ఆర్ టు బీ ఒబేయింగ్ ది ఆర్డినెన్స్ ఆర్ గాడ్ హ్యాస్ గివెన్. మన యొక్క దేవాతి దేవుడు నియమించినటువంటి విధానంలో మనం జీవించవలసి ఉన్నది. ఇక్కడ there is this clarification, right, where God calls the man who is in his both image and also being his glory. తన యొక్క రూపములో, తన యొక్క మహిమలో పురుషుడు ఉండి ఉండగా, స్త్రీ దేవుని యొక్క పోలికలో చేయబడి ఉండగా పురుషుని యొక్క మహిమగా కనపడుతుంది. అండ్ ఎందుకు ఈ విధంగా అన్నది తర్వాత పౌలు గారు తర్వాత 2 వచనాల్లో మనకి చెప్తూ ఉంటారు. 8వ వచనము 9వ వచనం చదివినట్టయితే,
ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగెను గాని పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ కదా. ఎందుకంటే మెనీ ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ ఫ్యూ డైలాగ్స్, కొన్ని దేర్ ఆర్ ఫ్యూ సేయింగ్స్, ఈవెన్ ద గాడ్ షుడ్ బి బార్న్ ఫ్రమ్ ఎ మదర్స్ వూంబ్. దేవుడు కూడా ఒక తల్లి గర్భం నుండి జన్మించాలి అన్న మాటలు బట్టి దేర్ ఆర్ మెనీ సేయింగ్స్, బట్ ఇట్ ఈస్ ట్రూ ఇండీడ్, బికాస్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్, హీ హాస్ బీన్ బార్న్ ఫ్రమ్ ఏ వూంబ్ ఆఫ్ వర్జిన్ మేరీ. కన్య అయిన ఆ యొక్క మరియ గర్భమున మన యొక్క దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. ఇట్ ఈస్ ఇండీడ్ ట్రూ. బట్ వేర్ యాజ్ ద ఫస్ట్ క్రియేషన్ హ్యాస్ హ్యాపెండ్, మొట్టమొదటిగా సృష్టి అన్నది సృష్టింపబడినప్పుడు మనుషులు పాపంలో పడిపోక మునుపు దేవుడు నియమించినటువంటి విధానం ఏ విధంగా ఉందంటే, వి సీ దట్ మ్యాన్ వాస్ బీన్ క్రియేటెడ్ ఫ్రమ్ డస్ట్. హీ వాజ్ నాట్ బార్న్ టు ఎనీ ఉమెన్, బట్ హీ వాజ్ బీన్ క్రియేటెడ్ ఫ్రమ్ డస్ట్. ఆ యొక్క మట్టిలో నుండి మనుషుడు సృజించబడ్డాడు, దేవుని యొక్క ఊపిరి ద్వారా జీవించాడు. అండ్ ఫ్రమ్ మ్యాన్ ద ఉమెన్ ఈజ్ బీన్ క్రియేటెడ్. మొట్టమొదటి పురుషుడు మట్టిలో నుండి దేవుడి చేత సృజించబడితే ఆ యొక్క స్త్రీ మనుష్యుని యొక్క ప్రక్కటి ఎముక నుండి, ఆ యొక్క మాంసము నుండి చేయబడి ఉన్నది. సో వి సీ దిస్ బీయింగ్ సెడ్ బై పౌల్ గారు కూడా ఈ యొక్క మాటలు అక్కడ ఆ కొరంతి సంఘమునకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మొట్టమొదటిగా ఆది నుండి పురుషుడు ముందుగా చేయబడ్డాడు, స్త్రీ పురుషుడి నుండి చేయబడినది కనుక అని చెప్పి మనకు అక్కడ చెప్తూ 9వ వచనంలో చెప్తున్నారు, మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. వై ఈజ్ ఉమెన్ క్రియేటెడ్? స్త్రీలు ఎందుకు సృజింపబడ్డారు? దే ఆర్ బీయింగ్ క్రియేటెడ్ ఫర్ మెన్. పురుషులు కొరకు సృజింపబడ్డారు. పురుషులు ముందుగానే దేవుడి చేత అటువంటి సహవాసములో, ఆయన యొక్క పోలికలో, ఈ యొక్క లోకము మీద అటువంటి డొమినియన్తో, ఆధిపత్యంతో, అటువంటి అధికారముతో జీవించడానికి సృజించుకున్నాడు. అండ్ సీయింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ గుడ్, వారు ఒంటరిగా ఉండటము మంచిది కాదు కనుక గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఉమెన్ దట్ దే విల్ బీ ద హెల్పర్. స్త్రీలు పురుషులకు అటువంటి సహకారిగా జీవించాలని గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఉమెన్. లెట్స్ రీడ్ ద నెక్స్ట్ వర్సెస్. తర్వాత వచనంలో చదువుకుందాం. జెనసిస్ 19వ వచనము. ఈ మాటలు ఎందుకు చెప్పబడుతున్నాయో చదివిన తర్వాత చెప్తాను, ఒకసారి చూడండి. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. సో గాడ్ హ్యాస్, బిఫోర్ క్రియేటింగ్ దిస్ ఉమెన్, ఆ యొక్క స్త్రీని సృజించే ముందు గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఆడమ్ అండ్ ఆల్సో ఆల్ ద లివింగ్ క్రీచర్స్, రైట్? అప్పటికి ఆ యొక్క సమస్త సృష్టిలో ఉన్న జీవరాశులు, ఆకాశ పక్షులు, ఆ యొక్క సముద్రపు జలంలో ఉన్న అటువంటి జీవరాశులు, చేపలన్నీ దేవుడు సృజించి ఉండగా ప్రతి దాని పేరు పెట్టబడటానికి ఆదాము యొద్దకు అవన్నీ తేబడి ఉన్నవి. అండ్ యు నో వాట్? ఇన్ దట్ 6th day when Adam was being created, before few hours Eve was being created. ఆ దినమే, ఆ 24 గంటల సమయం ఉన్న అటువంటి వ్యవధి ఉన్న ఆ యొక్క దినమే ఆదాము గారు సృజించబడ్డారు. అవ్వగారు సృజించబడిన ఆ యొక్క కొద్ది సమయము మధ్యలోనే వాటన్నిటికీ పేరు పెట్టడం అన్నది జరిగింది. ఎవ్రీథింగ్ వాస్ బీన్ నేమ్డ్. యు నో హౌ ఇస్ ఇట్ పాసిబుల్? యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దిస్ ఇస్ ద ప్రీ ఫాల్ క్రియేషన్. ఇది పాపములో పడిపోక మునుపు
ఆదాము గారు హీ సో వైజ్, హీ సో ఇంటలెక్చువల్లీ స్మార్ట్, చాలా జ్ఞానవంతుడు. బికాస్ దేర్ ఇస్ నో కరప్షన్ ఆఫ్ సిన్. పాపం యొక్క జ్ఞానము వానికి లేదు. ప్రతిదీ చక్కగా ఉండినట్లు, ప్రతిదీ అందంగా ఉండినట్లు దేవుడు చూచి ఉన్నాడు. ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్, 100% గుడ్. ప్రతిదీ చాలా అందంగా ఉంది, చాలా పరిశుద్ధంగా ఉంది, చాలా జ్ఞానము కలిగిన ఆదాము గారు కూడా అప్పుడు చాలా జ్ఞానముగా ఉన్నారు. దేర్ ఇస్ నథింగ్ ఆఫ్ దిస్ ఫాలెన్ నేచర్. ఆ విధంగా జ్ఞానం కోల్పోయి, విచక్షణ కోల్పోయి, మూర్ఖత్వంలోనికి, ఆ మూర్ఖమైన ఆలోచనలు, పాపపరమైన ఆలోచనలు, లోకపరమైన ఆలోచనలు ఇంకా లేవు గనక హీ సో వైజ్ దట్ హీ కుడ్ నేమ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రీచర్ అకార్డింగ్ టు దేర్ బిహేవియర్ అండ్ స్ట్రక్చర్. వాటి యొక్క ప్రవర్తన బట్టి, వాటి యొక్క విధానం బట్టి ప్రతి ఒక్కదానికి ఆదాము గారు పేరు పెట్టడం అన్నది జరిగింది. సో ఆ విధంగా ప్రతిదాన్ని పేరు పెట్టడం అన్నది జరిగిన తర్వాత we have seen the verse being ended. ఆ యొక్క మాట ఏ విధంగా మనము ముగించబడటం చూస్తామంటే, అన్నీ సృజింపబడినాయి కానీ ఆదాము గారికి మాత్రము సరి అయిన సాటి అయిన ఒక సహకారము ఎక్కడ కనిపించలేదు. దేర్ ఇస్ నథింగ్ దట్ కెన్ హెల్ప్ ఆదాము గారు ప్రాపర్లీ. హీ హాజ్ నో ప్రాపర్ రిలేషన్షిప్ విత్ ఎనీథింగ్ దట్ ఈస్ బీన్ క్రియేటెడ్. దేర్ ఇస్ నథింగ్ లైక్ ఆదాం గారు వలె ఏది వేరేవి లేవు. ఇట్ ఈస్ వెరీ కాంట్రడిక్టింగ్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ఎవల్యూషన్. మనుషులు కోతు నుండి వచ్చారంటానికి దిస్ వర్స్ సేస్, ఈ వాక్యం ఏం చెప్తుందంటే దట్ దేర్ ఇస్ నథింగ్ మ్యాచింగ్ టు ఆదాం గారికి ఏది సాటిగా అనిపించట్లేదంట. ఎవ్రీథింగ్ ఇస్ సో లో, బికాస్ యూ షుడ్ రిమెంబర్ వీఆర్ బీన్ క్రియేటెడ్ స్పెషల్లీ బై గాడ్. దేవుడి చేత మనము ప్రత్యేకంగా సృజింపబడ్డాము మిగిలిన జీవరాశుల కంటే. ఇక్కడ మనం ఒక చిన్న విషయం గమనించాలి. ఇక్కడ ఆదాం గారు ప్రతిదానికి పేరు పెట్టి ఉండగా ప్రతిదీ దేర్ ఆర్ ఇన్ పేర్స్. దేర్ ఆర్ బోత్ మేల్ అండ్ దేర్ ఆర్ బోత్ ఫిమేల్ యానిమల్స్. ప్రతి జంతువుల్లో, పశువుల్లో, సమస్త జీవరాశుల్లో దేర్ ఈస్ దిస్ మేల్ యానిమల్స్ అండ్ ఆల్సో ద ఫిమేల్ యానిమల్స్. ఆడవి మగవి జీవరాశులన్నిటిలో ఉన్నాయి. బట్ కమింగ్ టు ఆదాం గారిలో హీఈస్ ద ఓన్లీ మేల్ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్. అక్కడ ఆదాం గారు కేవలం పురుషునిగానే ఉన్నారు. దేర్ ఈస్ నథింగ్ ఫిమేల్ ఇన్ హిజ్ ఓన్ రేస్. ఆ యొక్క జాతిలో ఇంకా వేరే స్త్రీ అన్నది లేకపోవటం మనకు అక్కడ కనిపిస్తుంది. దెన్ ఇట్ ఈస్ బీన్ సెడ్, అక్కడ ఈ మాట చెప్పబడుతుంది, అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. he can realize that he has nothing that he can have as a helper. ఒక సహకారిగా సహాయము చేయుటకు ఈయన వలె ఇంకా ఎవరు లేరని ఈయన గుర్తించగలిగాడు. అండ్ హీ కుడ్ సీ ఆల్ ద క్రియేచర్స్ బీయింగ్ ఇన్ పేర్స్. అన్నిట్లో ఆడవి మగవి ఉన్నాయి. హీ కెన్ సీ దట్. అది ఆయన చూడగలుగుతున్నాడు. బట్ ఐ వుడ్ లైక్ టు షేర్ ఎ జోక్. ఆదాం గారు 6వ దినమున సమస్త జీవరాశికి పేరు పెట్టారు. 6వ దినమునే సమస్త జీవరాశికి, అక్కడున్న జంతువులన్నింటికి, అక్కడున్న ప్రతి విధమైన జంతువులకు, పశువులకు పేర్లు పెట్టారు. ఒక దినమే. అవ్వగారు సృష్టింపబడక మునుపు ఆ విధంగా పెట్టగలిగారు. మెనీ ఏమనుకునే వాళ్ళంటే అంట, ఇఫ్ అవ్వగారు ఆ సమయంలో ఉండుంటే ఆ పేరు పెట్టే ఆ యొక్క పని ఏదైతే ఉందో, ఆ పేరు పెట్టే పని ఎన్ని రోజులైనా కానీ అయ్యేది కాదంట. ఓన్లీ బికాస్ యాడమ్ వాజ్ అలోన్. ఆదాం గారు ఒంటరిగా ఉన్నారు కనుక, అవ్వగారు అక్కడ లేరు కనుక, హీ కుడ్ ఫినిష్ దట్ వర్క్ ఇన్ 1 day. అది ఒక్క దినముల్లో ప్రతి ఒక్క జీవరాశికి పేరు పెట్టడం అన్నది జరిగిందండి. బికాస్ ఏమంటారంటే, ఇఫ్ దేర్ ఈస్ దిస్ 2 people who are
very much similar, who can communicate, who are in the likeness of God, they will have this communication and discussion that we see in these days in the families కదా. కుటుంబాల్లో మనం ఏదన్నా ఒక నిర్ణయం తీసుకోవాలంటే there will be lots of discussion. చాలా చర్చలు, చాలా సంభాషణలు, చాలా విధమైన ఆలోచనలు జరుగుతూ ఉంటాయి. ఫర్ దట్ రీజన్ అవ్వగారు లేనందువలన ఆ యొక్క పేరు పెట్టే పని అన్నది చాలా త్వరగా అయిపోయింది. అప్పుడు అవ్వగారు కూడా ఉండుంటే ఆ పేర్లు పెట్టే పని మాత్రము చాలా లేట్ అయిపోయేది అని చెప్పేసి ఒక జోక్ నేను విన్నప్పుడు ఐ ఎంజాయ్డ్ ఇట్ అలాట్. నేను విన్నప్పుడు నాకు కూడా నవ్వొచ్చింది. సో దిస్ వాజ్ జస్ట్ ఫర్ ఎ జోక్, సరదాగా చెప్పబడిన విషయం. సో నౌ విల్ సీ హౌ గాడ్ క్రియేటెడ్ ది ఉమెన్. We have seen that God created man and man has named each and every living creature and he has found that every living creature are in pairs. ప్రతి దాంట్లో ఆడామగా జంతువులు ఉండటము మనుషుడు పేరు పెట్టగా గమనించాడు. ప్రతిదాన్ని వాటి ప్రకారము పేరు పెట్టడం అనేది జరిగింది. ఆదాము గారి వల్లే ఏది సహాయంగా అక్కడ కనిపించలేదు. లెట్స్ రీడ్ 21st verse, 21వ వచనం. ఆదికాండము 2:21. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటున మాంసముతో పూడ్చి వేసెను. సో గాడ్ హ్యాస్ మేడ్ ఆడమ్ టు గో ఇన్ టు డీప్ స్లీప్. అంటే గాఢ నిద్రలోనికి ఆదాము గారిని పంపించారు. వి సీ the first anesthesian being our Lord. We have seen previously the first gardener, మొట్టమొదటి తోటమాలి మన యొక్క దేవాతి దేవుడు. ఆ యొక్క తోట ఏదైనా మనము ఈ యొక్క ఆదము గారు అవ్వగారు జీవించడానికి ఆ యొక్క ఏదైనా మనం నాటారు. అండ్ నౌ వి సీ ద ఫస్ట్ అనస్థీషియన్ టు గివ్ దమ్ ద డీప్ స్లీప్. ఆ విధంగా మత్తులోనికి జారుకోవటానికి గాఢ నిద్రలోనికి దేవాతి దేవుడు వారిని పంపించారు. అండ్ ద ఫస్ట్ సర్జన్, వారి యందు అటువంటి ఆ ప్రక్కటెముక ఆ యొక్క పక్కటి ఎముక తీయటానికి దాని యందు ఆ తర్వాత ఆ ప్రాంతము మాంసంతో పూడ్చివేసే అటువంటి ఒక సర్జన్ యొక్క పని మన యొక్క దేవాతి దేవుడే అక్కడ చేసి ఉన్నాడు. సో our God, we see, he is the creator, he is the first gardener, the first anesthesian, the first surgeon. సో ఈ విధంగా ఆపరేషన్ జరిగింది. సో గాడ్ హ్యాస్ కట్ హిస్ సైడ్ ఓపెన్ అండ్ హీ హాస్ టేకెన్ ఎ బోన్. ఇక్కడ రాయబడిన మాట ప్రక్కటెముక. ఇక్కడ మనం చూసే మాట ఏంటి? ప్రక్కటెముక. ప్రక్కటెముక అంటే ఇంగ్లీష్లో రిబ్స్. సో దీన్ని హెబ్రూ భాషలో మనం ఏమని చదువుతామంటే సెలా అన్న మాట బట్టి మనం చదువుతాం. సెలా అంటే ఇఫ్ యూ వాంట్ టు నోట్ ఇట్ డౌన్, TSELA. సెలా అన్న మాట అర్థము రిబ్ అని, అంటే ప్రక్కటెముకగా ఇక్కడ ఒక్క చోటే అది తర్జుమా చేయబడింది. దిస్ ఈస్ ద ఓన్లీ ట్రాన్స్లేషన్ విచ్ వీ సీ ఇట్ యాజ్ రిబ్. మిగిలిన ట్రాన్స్లేషన్స్ అన్నిటిలో మిగిలిన భాగాల్లో ఎక్కడైతే వాక్యంలో రాయబడిందో దాన్ని ఎప్పుడు ఏమని పిలిచేవారో తెలుసా? ఇట్ ఈస్ ఆల్వేస్ బీన్ కాల్డ్ యాజ్ ఎ సైడ్, ప్రక్కన. వై ఈజ్ ఇట్ నాట్ ఓన్లీ కాల్డ్ యాజ్ ఎ బోన్? ఆ ప్రక్కటెముక మాత్రమే అని ఎందుకు పిలవకూడదు, పక్కన అని ఎందుకు పిలవాలి అంటే, యూ షుడ్ సీ ద నెక్స్ట్ వర్స్. తర్వాత వచనంలో మనం చూసినట్టయితే ఆదాం గారు ఒక కవిత చదువుతారు. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము. ఇట్స్ నాట్ ఓన్లీ ద బోన్ ఇట్ సెల్ఫ్, అది కేవలం ఎముక మాత్రమే కాదు. దేర్ ఈస్ దిస్ ఫ్లెష్ ఆల్సో దట్ ఈస్ బీన్ టేకెన్. కేవలము ఎముక మాత్రమే తీయబడలేదు, ఎముకతో పాటు మాంసము కూడా తీయబడి ఉన్నది. సో ఇట్ ఈస్ ద సైడ్ ఆఫ్ ఆడమ్ దట్ ఈస్ బీన్ టేకెన్. అండ్ ఇఫ్ ఎనీవన్ ఈస్ స్టిల్ ఇన్ ఏ కన్ఫ్యూజన్, ఎవరికైనా ఎటువంటి అనుమానం ఏమైనా ఉంటే, ఒకవేళ పురుషులకి స్త్రీ కంటే ఒక ప్రక్కటెముక తక్కువగా ఉంటుందని
దట్ ఈస్ ఎ ఫాల్స్ బిలీఫ్. అది నిజం కాదు. ఐ షుడ్ మెన్షన్ దట్ యూ మే ఆల్ నో. మీరందరికీ తెలియటానికి విధంగా చెప్తాను. అంటిల్ అండ్ అన్లెస్ దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్, అంటే కొన్ని విధాలైన కండిషన్స్ వల్ల, కొన్ని విధాలైన డిస్ఫార్మేషన్ కానీ లేదా ఓవర్ ఫార్మేషన్ కానీ, ఇటువంటి విధానాల వల్ల దేర్ మే బీ డిఫరెన్స్ ఇన్ ద నెంబర్, బట్ ఇన్ ఏ యావరేజ్ పర్సన్, ఇన్ ఏ రెగ్యులర్ పర్సన్, దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద కౌంట్ ఆఫ్ రిబ్స్ ఇన్ మేల్ అండ్ ఫిమేల్. పురుషుల్లో స్త్రీల్లో కానీ ఎటువంటి విధమైన ఆ యొక్క ఎముకల్లో, ఎముక సంఖ్యలో ఎటువంటి తేడా ఉండదు. చిన్నప్పుడు నేను కూడా ఈ కథలో ఏమి చదివినప్పుడు ఎక్కడో నేను కూడా విన్నాను, ఒక ఎముక పురుషునికి స్త్రీ కంటే తక్కువగా ఉంటుందని, విచ్ ఈస్ నాట్ ట్రూ. సో ఆ సెల అన్న మాట ప్రకారం ఇట్ ఈస్ ఫ్రమ్ ద సైడ్, ఆ ప్రక్కన నుండి తీయబడినది అన్న మాట మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో హియర్ వి సీ ఏ పోయం దట్ ఆర్ Adam has said, Adam garu oka, when he has seen the first woman, he says this first poem, and many call it as, chala mandi, the poem of love, the first poem. ఆయన యొక్క ప్రేమతో కూడినటువంటి ఒక పోయం బైబిల్లోనే, సృష్టిలోనే మొట్టమొదటిగా అటువంటి కవిత ఆదాం గారు అవ్వగారి మీద చెప్తున్నారు. ఇట్ ఈస్ ఇన్ వన్ వర్స్, ఒక వాక్యములో, ఒక వచనములో ఆ యొక్క కవిత అన్నది చెప్పారు. వి సీ దిస్, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము, నరునిలో నుండి తీయబడెను గనుక నారి అని అనబడును. So this was the first poem that Adam recites by seeing Eve. అవగారిని చూడంగానే మొట్టమొదటిగా ఈ యొక్క కవితని చెప్తారు. Here we see this wording is very very important. ఏంటంటే, నా ఎముకలలోని ఎముక, నా మాంసములోని మాంసము అన్న మాట చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ఆ యొక్క మాట ప్రాముఖ్యమైనదంటే, ఇట్ గివ్స్ ద ఇంటిమేట్ పవర్ ఆఫ్ ద రిలేషన్షిప్. ఒక సంబంధం యొక్క బలము గురించి, ఒక సంబంధం యొక్క శక్తి గురించి, ఒక సంబంధము పట్ల ఉన్న అటువంటి ప్రాముఖ్యత గురించి మనకు ఆ మాట చెప్తుంది. హీ కాల్స్ హర్ ఫ్లెష్ ఆఫ్ మై ఫ్లెష్ అండ్ బోన్ ఆఫ్ మై బోన్. అంటే నాలో ఒక దానివని అక్కడ మనకి చెప్పబడుతుంది. దిస్ వర్డ్, ఈ మాట ఏదైతే ఉందో, దిస్ వాజ్ బీన్ యూస్డ్ ఇన్ బైబుల్. ఈ యొక్క వాక్య భాగంలో చాలాసార్లు ఈ యొక్క మాట ఉపయోగించబడింది. అండ్ దిస్ జ్యూస్ హ్యాస్ దిస్ హిస్టరీ టు కాల్ దిస్ వర్డ్స్ రిలేటింగ్ టు ఏ స్ట్రాంగ్ ఫ్యామిలీ బాండ్. ఒక బలమైన కుటుంబ విషయాన్ని ఉద్దేశించి చెప్పవలసిన సమయంలో దే యూజ్ దిస్ వర్డ్ దట్ యు ఆర్ ద ఫ్లెష్ ఆఫ్ మై ఫ్లెష్ అండ్ యు ఆర్ ద బోన్ ఆఫ్ మై బోన్. ఇది మనం వాక్య భాగంలో చాలాసార్లు చూస్తాము. కుటుంబాన్ని ఉద్దేశించి చెప్పేటప్పుడు కూడా, భార్యాభర్తలే కాదు, ఒక కుటుంబాన్ని, ఒక ఫ్యామిలీని ఉద్దేశించి చెప్పేటప్పుడు కూడా ఈ యొక్క మాటలు చెప్పబడుతూ ఉంటాయి. సో మనం ఈ మాటలు ఒకసారి లాబాను గారు యాకోబు గారితో చెప్పటం అన్నది మనం చూసుకుంటాము. ఒకసారి నాతో పాటు ఆదికాండము 29వ అధ్యాయము చెప్పండి. 14వ వచనంలో ఉంటుంది, అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమై ఉన్నావు అనేను. యు ఆర్ ఆఫ్ మై బోన్ అండ్ యు ఆర్ ఆఫ్ మై ఫ్లెష్. దాని అర్థం ఏంటంటే, నువ్వు నా కుటుంబ సభ్యుడవు, నా రక్త సంబంధికుడవు. యు ఆర్ ఫ్రమ్ మై బోన్ అండ్ యు ఆర్ మై ఫ్లెష్. అంటే ఆ విధంగా మన యొక్క కుటుంబము మన కుటుంబము, మన యొక్క రక్త సంబంధము అని చెప్పటానికి ఈ యొక్క మాట, ఈ యొక్క యూతులందరూ వాక్యములు కూడా చాలా ఉదాహరణలతో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా ఈ యొక్క ఆదాం గారు చెప్పినటువంటి కవితను ఈ యొక్క గ్రంథములన్నింటిలో చాలాసార్లు వాడుతూ ఉంటారు. యూదులు ఇప్పటికీ ఆ యొక్క మాట వాడుతూ ఉంటారు.
అండ్ వి సీ దట్ ఇన్ ఈవెన్ 2 Samuel 5:1, ఆ యొక్క 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనంలో ఉంటాము. ఇప్పుడు దాన్ని చూడొద్దు బికాస్ టైమ్ ఈస్ బీయింగ్ డన్. సో ఆ విధంగా పిలుస్తారు. ఇక్కడ ఏమంటారంటే ఆదాం గారు ఆమెకి ఆఖరిగా ఒక పేరు పెడతారు. హీ కాల్స్ హర్ టు బి ఉమెన్. నువ్వు చూద్దాం ఒకసారి, చూడండి 23వ వచనం, 2వ అధ్యాయం 23వ వచనంలో ఆఖరి మాటలు చూడండి. ఇది నరునిలో నుండి తీయబడిను గనుక నారి అనబడును. నారి అనబడును. నరుని అన్న పదము, మ్యాన్ అన్న పదము యొక్క హెబ్రూ భాషలో దాని యొక్క అర్థం ఏంటంటే, దాని యొక్క మాట ఏంటంటే ఇష్ అంటే నరుడు, మ్యాన్. దెన్ he calls her ఇష్-షా. ఇష్ అంటే నరుడు గనక, నరుడులో నుండి తీయబడిను గనక ఆదాం గారు అవ్వని he calls her నారీ అంటే ఇష్-షా. ఈయన ఇష్ అయితే ఆమెని ఇష్-షా అని పిలుస్తాడు. ఇష్-షా అంటే అర్థం ఏంటంటే సాఫ్ట్, మృదువైన, లేతగా ఉన్న అని అర్థం వచ్చింది. సో వెన్ హీ హ్యాస్ సీన్ దట్ వెన్ హీ హ్యాస్ సీన్ దిస్ ఉమెన్, ఈ యొక్క అవగాన్ని చూసినప్పుడు ద ఫస్ట్ వర్డ్ దట్ హీ సేస్ అండ్ కాల్స్ హర్ ఈజ్ సాఫ్ట్. ఇష్-షా, సాఫ్ట్. When we even see even today ఈ దినముల్లో కూడా పురుషులు దే వర్ బీన్ బిల్ట్ స్ట్రాంగ్, గట్టిగా చేయబడ్డారు. అండ్ ఉమెన్ ఆర్ ఆల్వేస్ సాఫ్ట్, వాళ్ళు చాలా మృదువుగా చేయబడి ఉన్నారు స్త్రీలు కూడా. దిస్ ఇస్ వాట్ ఆదాం గారు అవ్వగారిని చూసినప్పుడు ఆ యొక్క మొట్టమొదటి మాటగా చెప్తారు. చెప్పిన తర్వాత దేర్ ఇస్ దిస్ క్లోజింగ్ వర్డ్స్ ఆఫ్ అవర్ లార్డ్. దేవాతి దేవుడు ఆదాం గారి యొక్క మాటలు చెప్పగానే దేవాతి దేవుడు దాని యొక్క ముగింపు మాటలుగా 24-25 వచనంలో మనం చూస్తాము. 24వ వచనం చూడండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. దిస్ ఈస్ బేసికలీ ద వర్స్ దట్ డిస్క్రైబ్స్ వాట్ ఈస్ మ్యారేజ్. వివాహం అంటే ఏంటి దేవుని యొక్క ఉద్దేశంలో అనగా, ఇట్ ఈస్ బీన్ సెడ్, our Lord says a man should leave his parents and he cleaves his wife. తన యొక్క తల్లి తండ్రిని విడిచి తన యొక్క భార్యను హత్తుకొనును అని చెప్తున్నారు. దిస్ ఈజ్ ద మెయిన్ ఐడియా ఆఫ్ మ్యారేజ్. దెర్ వాస్ 3 words దట్ వర్ బీన్ సెడ్. వివాహం అంటే ఒక దేవుని యొక్క కుటుంబంలో, దేవుని యొక్క ఉద్దేశంలో వాక్యానుసారమైన వివాహం అంటే ఏ విధంగా ఉంటుందంటే, ఇట్స్ ఆల్వేస్ 3 things: లీవ్, క్లీవ్ అండ్ వీవ్. విడవటము, అండ్ క్లీవ్ హత్తుకొనటము, అండ్ వీవ్ అక్కడి నుండి ఆ యొక్క క్రొత్త కుటుంబాన్ని నిర్మించటము. సో దిస్ ఈజ్ ఆల్వేస్ దట్ ఏ బిబ్లికల్ ఫ్యామిలీ ఎగ్జాంపుల్ ఈస్. దిస్ నాట్ టు టేక్ రాంగ్, నాట్ టు మిస్అండర్స్టాండ్, లీవ్ ఇన్ ద సెన్స్ లీవ్ టు డై అన్నట్టు కాదు. అక్కడ వారి యొక్క చచ్చిపోవటానికో లేకపోతే వారి బ్రతికేదో వాళ్ళు ఉంటారు, ఇంకా వాళ్ళు చావేదో వాళ్ళు చస్తారని అలా విడిచిపెట్టడం కాదు. ఇక్కడ లీవ్ ఇన్ ద సెన్స్ అక్కడ వరకు దే ఆర్ ఇన్ ది సబ్మిషన్ టువర్డ్స్ దర్ ఫాదర్ బీయింగ్ ద హెడ్ and the children being submissive under the family, doing and building this house under the leadership and the headship of this father.
ఈ యొక్క తండ్రి చిత్తము ప్రకారము, ఈ యొక్క తండ్రి హృదయం ప్రకారము తనని అంగీకరించి తనకి లోబడి జీవించి వారి యొక్క గృహంలో ఉండే పాత్ర వరకు. అండ్ లేటర్ ఇట్ డజంట్ సే వారిని పూర్తిగా విడిచిపెట్టమని కాదు. యూ షుడ్ ఆల్వేస్ హానర్ యువర్ మదర్ అండ్ ఫాదర్ టిల్ యూ డై. చనిపోయే వరకు యూ షుడ్ ఆల్వేస్ గివ్ దట్ రెస్పెక్ట్ టు యువర్ పేరెంట్స్, that your days may be long in the land that the Lord your God has given you. వాక్యంలో ఏమనుంటుందంటే దేవుడైన యెహోవా మీ యొక్క దినములు, మీ యొక్క ఆయుష్ అధికముగా ఉండునట్లు, ఈ యొక్క భూమి మీద మీరు జీవించినట్లు మీ యొక్క తల్లిదండ్రులకు ఇవ్వవలసినటువంటి గౌరవము ఇవ్వమని ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఇన్ ద సెన్స్ సేయింగ్ దట్ స్టార్ట్ యువర్ ఫ్యామిలీ, యూ బీయింగ్ ద హెడ్ ఆఫ్ ద న్యూ ఫ్యామిలీ. క్రొత్త కుటుంబముగా నీవు దాని యొక్క అధికారిగా ఇంకొక కుటుంబముని కట్టుకోనమని అర్థం వస్తుంది. దట్స్ ఇట్. అంతేగాని ఇంకా సంబంధాలు తెంచుకోమని కాదు. సో దిస్ ఈజ్ ద బిబ్లికల్ వే ఆర్ ద ఐడియా దట్ ఈస్ బీన్ గివెన్ టు లీవ్, క్లీవ్ అండ్ వీవ్ ఇన్ ద 24th verse that we say. ఈ మాటలు నేను చెప్పగా there are many ideas or the ways that are being followed in this world which violate this verse. ఈ యొక్క వాక్యాన్ని విరోధించే, ఈ యొక్క వాక్యానుసారమైనది కాకుండా ఈ యొక్క లోకంలో ఎంతోమంది జీవిస్తూ ఉంటారు. We see the examples to be the homosexuality. ఆదాం గారు అవ్వగారి కొరకు సృజించబడ్డారు, అవ్వగారు ఆదాం గారి కొరకు సృజించబడ్డారు. ఆదాం గారికి అవ్వల్ని సృజించలేదు దేవుడు, అవ్వకి ఆదాములను సృజించలేదు దేవుడు. ఒక ఆదాం గారు, ఒక అవ్వగారు, ఒక పురుషుడు, ఒక స్త్రీ, వారి పట్ల జరిగేదే నిజమైన వివాహం. ఇది దిస్ ఈస్ ద బిబ్లికల్ ఎగ్జాంపుల్. They leave their previous family leadership and they start a new family and they both be as one flesh. వారిద్దరూ ఏక శరీరాలుగా ఉంటారు. That's it. But in today's world we see male marrying another male. పురుషుడు పురుషుడిని వివాహం ఆడటము, స్త్రీని వివాహం ఆడటము. దిస్ ఈజ్ ది అబామినేషన్, వయలేటింగ్ ద ఫస్ట్ పర్పస్ దట్ గాడ్ హ్యాస్ ఇంటెండెడ్. దేవుడు విధించిన మొట్టమొదటి ఆజ్ఞని తిరస్కరించిన వారు. అబామినేషన్. అండ్ వి సీ పాలిగామి, ఒకళ్ళు చాలామందిని వివాహం ఆడటం, which is again wrong because Adam was being given only one Eve. జీవితంలో ఒక పురుషుడు ఒక స్త్రీ కంటే ఇంకా ఎక్కువ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అడల్టరీ, అది వ్యభిచారం కిందకి వస్తుంది. అండ్ వాట్ అబౌట్ ద కింగ్స్ దట్ హ్యావ్ సెంట్ వాట్ అబౌట్ ద కింగ్స్ దట్ హ్యావ్ మ్యారీడ్ మెనీ వైఫ్స్? చాలామంది భార్యలను చేసుకున్నటువంటి రాజులు ఉన్నారు కదా వాక్యములో, మంచి దేవుని యొక్క భక్తులు ఉన్నారు కదా. గాడ్ హ్యాస్ నెవర్ ఎంకరేజ్డ్ దాట్, గాడ్ హ్యాస్ నెవర్ యాక్సెప్టెడ్ దాట్, గాడ్ హ్యాస్ జస్ట్ అలౌడ్ దాట్. ఎందుకు అది అనుమతి? అప్పటికి దాన్ని ఏమీ చేయలేదంటే ఆ యొక్క సమయాలు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఆ యొక్క స్త్రీలు వారి యొక్క ఆహారము సమకూర్చుకోవడానికి అనుమతులు లేనందువలన భర్త ఉంటే కానీ వారికి ఆహారము దక్కని పరిస్థితుల్లో ద మ్యాన్ హూ కెన్ ప్రొవైడ్ ఫర్ మెనీ యూస్ టు మ్యారీ మెనీ. బట్ గాడ్ హ్యాస్ నెవర్ ఇంటెండెడ్ దట్ టు బీ ద ఐడియల్ రోల్ మోడల్ టు బీ ఎ ఫ్యామిలీ. అది ఆ విధంగా ఉండాలని దేవుడు ఎక్కడ నిర్ణయించలేదు. అండ్ గాడ్ ఈవెన్ పనిష్డ్ దీస్ పీపుల్ హూ ఆర్ ఫెయిత్ఫుల్ బట్ యట్ డ్రిఫ్టెడ్ ఇన్ దేర్ ఫెయిత్ లైఫ్. వారి యొక్క జీవిత విధానంలో దిగజారిపోయినప్పుడు దేవుడు వారిని శిక్షించాడు కూడా. అండ్ ఈవెన్ ద బిగ్ ఎగ్జాంపుల్ దట్ వీ హ్యావ్ ద కింగ్ సాలమన్,
దిస్ మ్యారేజ్, దిస్ వే ఆఫ్ మ్యారేజ్, పాలిగమీ, ఆ విధంగా చాలామంది భార్యలు ఉండటం వల్ల అది ఆయనకి ఉపయోగపడలేదు. కానీ హీ హాస్ డ్రిఫ్టెడ్ అవే ఫ్రమ్ ద ఫెయిత్, ఆయన యొక్క విశ్వాసము నుండి ఆయన తొలగిపోయాడు. అండ్ బై ది ఎండ్ ఆఫ్ ద టైమ్, ఆయన యొక్క జీవితం యొక్క ముగింపుల్లో హీ సెడ్ ఎవ్రీథింగ్ ఈజ్ వ్యానిటీ, అంతా శూన్యము, ఇదంతా వ్యర్థము అని చెప్పి ఆఖరిలో గుర్తించగలిగాడు. సో పాలిగమీ ఈజ్ బీన్ రిజెక్టెడ్ బై గాడ్. అండ్ నాట్ ఓన్లీ పాలిగమీ అండ్ ఆల్సో దిస్ డివోర్స్, ఈ యొక్క డివోర్స్ను కూడా దేవుడు తిరస్కరిస్తూ ఉన్నాడు. ఎందుకు డివోర్స్ను కూడా దేవుడు తిరస్కరిస్తూ ఉన్నాడంటే, వి సీ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ యాడమ్ అండ్ ఈవ్, ఆదాం గారిని అవ్వగారిని దేవుడు సృజించినప్పుడు దేర్ ఇస్ నథింగ్ టు ప్లాన్ దిస్ డివోర్స్, అంటే విడాకులు అన్న ఆలోచన అప్పుడు దేవుడు ఎక్కడా లేదు. వీరు పాపములో పడిపోయిన తర్వాత మోషే గారు దీన్ని ఎందుకు అనుమతించారంటే, బికాస్ ఆఫ్ దేర్ హార్డ్నెస్ ఆఫ్ హార్ట్, వారి యొక్క హృదయం యొక్క కఠినం వల్ల మోషే గారు అనుమతించారు. అది మనకి మత్తయి సువార్త 19వ అధ్యాయము 4వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని తిరస్కరిస్తారు. మోషే గారు అనుమతించారు, కానీ యు రిమెంబర్ ఫ్రమ్ ద బిగినింగ్, ఆది నుండి వాట్ ఈస్ ద ప్లాన్? యాడమ్ టు హ్యావ్ ఈవ్ అండ్ ఈవ్ టు హ్యావ్ యాడమ్, ఆదాం గారికి అవ్వ ఉండాలి, అవ్వకి ఆదాం గారు ఉండాలి. దిస్ ఈస్ ద ప్లాన్ అండ్ పర్పస్ దట్ గాడ్ హ్యాస్ ఇంటెండెడ్. తర్వాత ఆఖరి వచనము 25వ వచనం చూసినట్టయితే దేర్ ఇస్ ద స్పెక్యులర్ అండ్ ఇంట్రెస్టింగ్ వర్స్. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి. చాలామంది వెన్ వీ డూ సంథింగ్ రాంగ్, ఏదైనా తప్పు చేస్తే సిగ్గు లేదా అంటారు. సిగ్గు, ద షేమ్ ఈజ్ ద బై ప్రోడక్ట్ ఆఫ్ సిన్. పాపానికి వచ్చేది, పాపం వల్ల వచ్చేది సిగ్గు, గిల్టీనెస్. ఆ యొక్క సిగ్గుపడటం కానీ షేమ్, ఇట్ ఈజ్ ఓన్లీ ద రిజల్ట్ ఆఫ్ సిన్, పాపం వల్ల వచ్చినది. బిఫోర్ సిన్, వెన్ దే వర్ సో ప్యూర్, వెన్ దే వర్ సో హోలీ, వెన్ దే డు నాట్ హ్యావ్ ఎనీ ఈవిల్ థాట్స్, వారికి ఎటువంటి అపవిత్రమైన ఆలోచనలు, కుయుక్తులు కలిగినటువంటి ఆలోచన విధానము, వంకరి ఆలోచనలు, పర్వర్ట్ థాట్స్, అలాంటివన్నీ లేనప్పుడు దే వర్ సో ప్యూర్ దట్ దే డూ నాట్ హ్యావ్ ఎనీ షేమ్. దే హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ గుడ్ బట్ దే డూ నాట్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఈవిల్. పాపము గురించిన జ్ఞానము వారికి లేదు, అటువంటి వంకరి ఆలోచనలు వారికి లేవు, వంకరి చూపులు వారికి లేదు. వారి యొక్క హృదయము నిష్కలంకమైనది, వారి యొక్క హృదయము పవిత్రమైనది. అందుకని వారు ఆ విధంగా నగ్నంగా ఉన్న, దిగంబరంగా ఉన్న వారికి ఎటువంటి సిగ్గు అప్పుడు లేదు. బట్ వన్స్ ద సిన్ హ్యాస్ ఎంటర్డ్, ఒక్కసారి ఆ యొక్క పాపము ప్రవేశించగానే, వన్స్ ద నాలెడ్జ్ ఆఫ్ ఈవిల్ స్టార్టెడ్, ఆ యొక్క చండాలపు ఆలోచనలు మనుషుని యొక్క హృదయంలో మొదలైపోగానే దిస్ షేమ్ హ్యాస్ కమ్, అండ్ దట్ షేమ్ ఈజ్ ఎఫెక్టింగ్ ఈవెన్ టుడే. ఈ దినము వరకు అటువంటి సిగ్గుపడటం అన్నది ఈ దినం వరకు ఎన్నో కుటుంబాల్లో, ఎంతోమంది జీవితంలో ఈ దినము కూడా అది ఇంకా పనిచేస్తూనే ఉంది. ఈవెన్ ఫర్ దట్ సేక్, ఈవెన్ ఇన్ ద ఫ్యామిలీస్ ఆఫ్ క్రిస్టియన్స్, క్రైస్తవుల యొక్క కుటుంబంలో కూడా దెర్ ఇస్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ షేమ్. ఆ యొక్క సిగ్గు అనే ఆ యొక్క సిగ్గుపడే ఆ యొక్క పని వల్ల ఈ దినం కూడా దేర్ ఆర్ పీపుల్ హూ లివ్ అపార్ట్, ఇంకా వేరుగా జీవించే వాళ్ళు చాలామంది ఉంటూ ఉన్నారు. సో దిస్ ఈజ్ ద బై ప్రోడక్ట్ ఆఫ్ సిన్, ఆ యొక్క పాపం వల్ల వచ్చినది. బట్ గాడ్ హ్యాస్ నెవర్ ఇంటెండెడ్ ఇట్ టు బి దిస్. ఈ విధంగా అపవిత్రమైన ఆలోచనలతో, పాపపు స్వభావముతో, చండాలపు ఆలోచనలతో ఎప్పుడు మనుషులను దేవుడు సృజించలేదు. దే వర్ ఆల్ సో గుడ్ దట్ దే ఆర్ సో ప్యూర్ నాట్ ఈవెన్ టు కేర్ దట్ దే ఆర్ నేకెడ్. వారు ఆ విధంగా నగ్నంగా ఉన్నారని తెలిసి కూడా, దిగంబరంగా ఉన్నారని తెలిసి కూడా వారు ఇప్పుడు
సిగ్గుపడినంత పరిశుద్ధంగా, పవిత్రంగా వారి యొక్క ఆలోచనలు, హృదయం ఉన్నది. దిస్ ఈస్ ద హోప్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఇట్టి యొక్క జీవిత విధానం అన్నది మనకి ఎప్పుడూ ఉంటుంది. ఆ యొక్క నిరీక్షణ రక్షింపబడిన వారికి ఉంటుంది. వి సీ ద ఎఫెక్ట్స్ ఆఫ్ సిన్. ఎంత భయంకరంగా ఈ యొక్క లోకం మారిపోయింది. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, ఆలోచన విధానాలు మారిపోయినాయి. ఆదాము అవ్వ, ఒక పురుషుడు ఒక స్త్రీ మధ్యన జరగాల్సినటువంటి వివాహం అన్న పవిత్రమైన సంబంధం ఏ విధంగా విచ్ఛిన్నమైపోయి ఈ యొక్క పాపము దాన్ని పాడు చేస్తుందన్నది మనం గమనించాలి. పాపం అన్న పదము మనందరికీ చాలా అలవాటైపోయి పాపం అనేది చాలా చిన్నదని మనం చూస్తాం, కానీ ఇటువంటి భయంకరమైన జీవితాలకి కారణము ఆ యొక్క పాపమే అన్నది మనం గమనించాలి. అండ్ బీయింగ్ ద ట్రూ బిలీవర్స్ అండ్ బీయింగ్ ద బార్న్ అగైన్ బిలీవర్స్, మారు మనసు పొందుకుని క్రొత్తగా జన్మించినటువంటి రక్షణ పొందిన వారి ద్వారా దే హ్యావ్ దట్ hope of being in the presence of the God and with the new earth and the new heavens that are being created away from this corrupted world. ఈ యొక్క నాశనం అయిపోతున్న, ఈ యొక్క పాపములు పడిపోయి అటువంటి పాపముతో నిండి ఉన్న లోకము నుండి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము దేవుడు సృజించే దినము, ఆ యొక్క నిరీక్షణ క్రైస్తవులుగా మనకుంది. పురుషుడు ఏ విధంగా స్త్రీ చేయబడ్డారు? పురుషుడు దేవుని యొక్క మహిమలో, దేవుని యొక్క రూపంలో చేయబడ్డారు. స్త్రీ దేవుని యొక్క రూపంలో, పోలికలో చేయబడింది, కానీ పురుషుని యొక్క మహిమలో చేయబడింది. దిస్ ఈజ్ ఆల్ ఓన్లీ బీన్ గివెన్ ఇన్ దిస్ ఫిజికల్ రెల్మ్. ఈ లోకములో ఉన్నంత వరకే ఇటువంటి ఈ విధమైన ప్రణాళిక, ఈ విధమైన పద్ధతి, క్రమము దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. వన్స్ ఇట్ కమ్స్ టు ద స్పిరిచువల్ రెల్మ్, ఆ యొక్క పరలోకములోనికి వెళ్ళిన తర్వాత, ఆ యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించిన తర్వాత, there is nothing of this differences between, there are no differences like male and there are no differences like female. We all will be like angels, right? దేవదూతల వలె మనందరము అక్కడ దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడి స్తుతిస్తూ ఉంటాము. Such a great hope that we will have once we believe and be saved by him. ఆయన యందు విశ్వాసం నుంచి రక్షింపబడతారు. This is the great hope that we have. Let's all pray and close. ప్రార్థన చేసుకుని ముగించుకుందాము. Our dear Heavenly Father, Lord, మీకే వందనములు, మీకు స్తుతులు తండ్రి. ఈ యొక్క వాక్యంతో మాతో మాట్లాడి దేవాని యొక్క సత్యములు మాకు తెలియచెప్పినందుకు మీకు వందనములు. దేవ, ఈ యొక్క లోకములో తండ్రి నీకు వ్యతిరేకంగా, తండ్రి నీ యొక్క వాక్యంకు విరుద్ధముగా దేవా ఎన్ని ఆలోచనలు, ఎటువంటి తండ్రి దుష్టమైన క్రియలు కనపడుతూ ఉండగా దేవా, నీవు మాత్రము నీ యొక్క విశ్వాసుల పట్ల అటువంటి విశ్వసనీయతను చూపిస్తున్నందుకు నీకు స్తుతులు తండ్రి. నీ యొక్క తండ్రి బిడ్డలను దేవా అటువంటి అపవిత్రమైన క్రియల నుండి దూరపరుస్తూ తండ్రి నీవు కాపాడుతున్నందుకు నీకే స్తుతులు దేవా. దుష్టుడు తండ్రి ఈ యొక్క లోకంలో తండ్రి పాపము ప్రవేశించగా మొట్టమొదటిగా తండ్రి నీ యొక్క ప్రణాళిక అనేటువంటి తండ్రి ఈ యొక్క వివాహం అనే వ్యవస్థని తండ్రి నాశనం చేశాడు దేవా. దేవా, ఈ దినం వరకు నాశనం చేస్తూ ఉన్నాడు తండ్రి. తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి గురుటితనంలో నడిపిస్తూ, అటువంటి తప్పుడు తురవలో తండ్రి నడిపిస్తూ తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి నాశనం వైపు నడిపిస్తుండగా దేవా నీ యందు కృప చూపించి దేవా నిన్ను ఎరిగి దేవా నీ యందు మారుమనసు పొందుకుని పశ్చాత్తాపడి దేవా నీ యొక్క మార్గమును వెతికి తండ్రి నీ యొక్క వాక్యానికి తండ్రి లోబడి జీవించలాగా నీవు కృప చూపించము తండ్రి. నీవే వారికి తండ్రి అటువంటి సహాయం చేయము. ఏ దినం వరకు తండ్రి ఎటువంటి సిగ్గుతో తండ్రి ఇంకా అటువంటి పాపపు జీవితంలో దేవా వాక్య విరుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల నీ యొక్క కృప చూపించి తండ్రి వారు ఏం చేస్తున్నారో వారు ఎరుగరు కనుక వారిని క్షమించి దేవా నీ యందు త్రిప్పుకొనమని చెప్పి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా తండ్రి ప్రతి ఒక్క రక్షణ లేని వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను తండ్రి. నీవు తండ్రి పిలుచుకుంటే ఎవరు నీ వద్దకు రాలేరు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నీ యొక్క గొప్ప ఉన్నతమైన అటువంటి రక్షణ కార్యము జరిపించమని చెప్పి ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. మా మధ్యన మా యొక్క పరలోక సహోదరులుగా తండ్రి ఈ యొక్క లోకపరమైన రక్త సంబంధములమే కాదు కానీ తండ్రి పరలోక సంబంధాలుగా తండ్రి మేమందరము
పరలోకంలో సహోదరులు సహోదరులుగా జీవించలాగన నీ యొక్క గొప్ప ప్రణాళిక నెరవేర్చమని చెప్పి తండ్రి ప్రతి ఒక్కరిని నీ యొక్క ఆస్తముల చేతులకు సమర్పించుకుంటూ యేసే వారి దివ్యమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.